कुकटपल्ली पीएस लिमिट्स में एक घर में एक 10 साल का लड़की का बॉडी मिला उनके पेरेंट्स को, एंड उस पे एक कंप्लेंट रजिस्टर हुआ। वो लड़की को स्टैब किया गया था। सो फर्स्ट डे मतलब हमारे को जो क्लूज था, एक कैमरा घर के बाहर था, तो उससे मालूम चला कि वो घर में कोई घुसा नहीं और कोई निकला नहीं उस पीरियड में। तो जब फर्दर उस पे इन्वेस्टिगेट किए, फर्स्ट इमीडिएटली कुछ क्लूज इमीडिएटली नहीं था। तो इन लास्ट 3 days से नॉन स्टॉप इन्वेस्टिगेशन ऑलमोस्ट 24 आवर्स एवरी डे चल रहा था। कल एक ब्रेक थ्रू आया जिसमें हमको मालूम चला कि एक बगल वाला घर में एक 14-year-old लड़का जो रहता है, क्लास 10 में पढ़ता है, तो उसने ये 2 घरों का ऐसा जो टेरेस है, छत है, वो एकदम नजदीक है। सो अपना घर से जंप करके दूसरा घर में चला गया। उसका मेन मोटिव उसके हिसाब से जो है, इनका घर में एक बैट है, एक क्रिकेट का बैट है जो उसको अच्छा लगता है और खेला है ही, उसको वो लेना चाहता था। तो वो बैट लाने के लिए गया, तो ये लड़की जो थी घर में उस टाइम, उस दिन स्कूल नहीं गई थी, तो उसको देख के जोर से चिल्लाने लगी। तो इसने क्या किया, उस लड़की को वहां पुश करके उसके पास वो इंसिडेंटली एक नाइफ लेके गया था, तो नाइफ से स्टैब किया उसको मल्टीपल टाइम्स और फिर आ गया। तो उसका पास मतलब वो लड़के को थोड़ा शायद आदत है ये ऐसा ओटीटी और नेट पे ऐसा सब क्राइम सीरीज और ऐसा वायलेंट चीज देखने का, तो उसको थोड़ा उसमें वो इंटरेस्ट है। और उसके पास एक नोट मिला कि कैसे एक हाउस को जाके उसके बर्गलरी करते हैं, ऐसा सब मिला। तो वो डाउट से फिर जब पूछे तो ये बाकी का सब मालूम चला। वो नाइफ रिकवर हुआ, जो कपड़े में थोड़ा स्टेन्स है, वो भी ब्लड स्टेन्स है, वो भी मिला। फर्दर इन्वेस्टिगेशन इसमें करें। एक्सट्रीम केस है, बट नेचुरली ऐसे छोटे मोटे इंसिडेंट्स तो आ रहे हैं जिससे देयर इज डेफिनेटली ऐसे चीजों का नेगेटिव इन्फ्लुएंस तो ये इम्प्रेशनेबल माइंड्स होते हैं, बच्चों पे रहता है। तो एज अ सोसाइटी, एज फैमिलीज, एज एजुकेशनल इंस्टीट्यूट, सबका जिम्मेदारी है कि हम देखें कि बच्चों पे ऐसा गलत असर नहीं हो। ఒక పాప, ఒక 10-year-old పాపది మర్డర్ జరిగింది. వెరీ సాడ్ ఇన్సిడెంట్. అండ్ ఆ రిపోర్ట్ అయిన వెంటనే వి స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్. బట్ ఒక 3 days వరకు మనకి ఉన్న అవైలబుల్ క్లూస్, ఉన్న వాట్ ఎవర్ టెక్నికల్ ఎవిడెన్స్, దాని ద్వారా మనకేం బ్రేక్ త్రూ రాలేకపోయింది. సో ద ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రైట్ ఫ్రమ్ బిగినింగ్ చేస్తూ ఉంటూ వెళ్ళాం. ఏమైనా క్లూస్ వీఆర్ మిస్సింగ్ అవుట్ అది చూస్తూ ఉంటూ వెళ్తే నిన్న వి గాట్ అ బ్రేక్ త్రూ ఇన్ దట్ కేస్. అండ్ ఆ కేసులో ఒక నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి, హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ ని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్ లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్ తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్ లో చూసినప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్ లో కూడా
ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది, ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది, దాంతో పాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం. దీని గురించి ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే విల్ టెల్. ఇంకొక కేసు మన ఖజానా జ్యువెలర్స్ పేరెంట్స్ వాళ్ళ మదరు, నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనేది ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావని అడిగాను, ఒప్పుకోలేదు. రెండో రోజు కూడా అడిగాను, అడిగితే ఏమన్నా నువ్వే నన్ను పట్టించినట్టున్నావే అని అన్నాడు, నీ మీద అన్నాడు అని చెప్పింది. పోలీసులు ఆ టైంకి డాడీ డాడీ అని గట్టిగా అలుపులు వినిపించాయి అని చెప్పాడు. మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాం, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేశాం. తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది. ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ నుంచి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై, మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెట్ చేసాము. ఇల్లు సెట్ చేసి మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే సార్ నల్ల కత్తి, నల్ల పిడుగుతుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇక చూపించాడు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ షర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్ లో వేసాడు. బట్ we found some slight blood on the clothes. We have called a special investigation team, forensic team. For special lighting, special specs body, they are able to found. Yes. అతనికి ఒక కుందేలు ఉండేది. ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది. 11:30కి మేము టైం లైన్ కూడా తీసుకున్నాం. అతని మీద అనుమానం వచ్చాక అతను 11:30కి బయటకు వెళ్ళాడు ఇంట్లోంచి. 11:30కి ఆ కుందేలు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు. ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు. 14 years. ఫింగర్ ప్రింట్స్ ఇంకా మొన్న నిన్ననే జరిగింది, ఇంకా మ్యాచింగ్. అది వాళ్ళ మదర్ చెప్పిన విషయం. సో దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు. 5 days మిస్లీడ్ చేయడం అంటే ఫస్ట్ డే మిస్లీడ్ చేశాడు. మనం హ్యూమనిటీ, మనకి ఇప్పటి వరకు ఎక్కువ రాలేదు కాబట్టి మనం అందరిని విచారించుకుంటూ వచ్చే క్రమంలో. సో బేసికలీ ఇట్స్ అ వెరీ టిపికల్ కేస్. ఎఫెక్ట్స్ ఉన్నారు బికాస్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది, దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు. సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్. మోటివ్ ఏం ప్రైమా ఫేసి ఏం మోటివ్ కనపడలేదు. సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది. బట్ ఇలాంటి కేసెస్లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్గా ఏం కనపడటం లేదు. అండ్ అంటే సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు యాజ్ ఇన్వెస్టిగేటర్స్. ఆ టీం అందరికి చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్, ఇదెందుకు జరగాలి అని ఉండేది. సో ఒక వే ఆఫ్ రూలింగ్ అవుట్ చేస్తూ పోవాలి, పాసిబిలిటీ ఇది కాకపోవచ్చు అని రూలింగ్ అవుట్ చేస్తూ వెళ్ళారు. అండ్ దిస్ ఈస్ అ టిపికల్ కేస్ వేర్ టెక్నికల్ ఎవిడెన్స్, ఇప్పుడు నౌ డేస్ మీరందరు చెప్తూ ఉంటారు దట్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ ఏం చేయలేదు. ఇది టిపికల్ కేస్ వేర్ దెర్ వాజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లుకి ఎవరు వెళ్ళలేదు, అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. సో ఇట్ వాజ్ వెరీ పెయిన్స్టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా, ఇన్వెస్టిగేషన్ వర్క్, అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ అట్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది. సో ఇమ్మీడియట్లీ
మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, మాకి దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఫస్ట్ డే వచ్చినాయి. బట్ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎంత ఇమీడియట్లీ ఏం రాలేదు. మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు రీజన్ చూస్తే అలాంటి రీజన్ ఎవరికి స్ట్రైక్ కాదు, ఇలాంటి రీజన్ ఉండొచ్చని. బట్ ఇలాంటి కూడా రీజన్స్ ఉంటాయి అండ్ ఇలాంటి కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో